మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో కూడా చాలా విశేష పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కంటేశ్వర్ ఇస్కాన్, అదేవిధంగా ద్వారకానగర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో కూడా స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు చేస్తున్నట్టు మనకి ఇప్పటికే తెలుస్తూ ఉంది. సో కంటేశ్వర్లో ఉన్నాం. కంటేశ్వర్లోని కృష్ణ మందిర్లో చాలా మంచి టెంపుల్గా మనం చెప్పుకుంటూ ఉంటాము. దాదాపు 100 ఏళ్ళ చరిత్ర కూడా ఈ కృష్ణ మందిర్కి ఉంది అని మనకి పురాతన కాలం నుంచి చాలా మంది చెప్తూనే వస్తున్నారు. సో కృష్ణాష్టమి, అదేవిధంగా మనకి ఏకాదశి, అదేవిధంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా చాలా విశేష పూజాది కార్యక్రమాలు అనేటి ఈ కృష్ణ మందిర్లో జరుగుతూ ఉంటాయి. ఈ కృష్ణ మందిర్కి వచ్చే భక్తుల గురించి మనం మాట్లాడుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చాలా ఏరియాల నుంచి కూడా కృష్ణ భక్తులు అయితే ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు అనేది మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. సో ఈరోజు చాలా విశేషాది పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మెయిన్ గా ఇస్కాన్ కంటేశ్వర్, అదేవిధంగా ద్వారకానగర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో కూడా స్వామివారికి పవలింపు సేవ కావచ్చు, భజన సంకీర్తనలు కూడా చేస్తున్నారు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో విజువల్స్ చూసుకుంటే చాలా రకాలైనటువంటి ఏరియాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా ట్రాఫిక్ కి సంబంధించిన పోలీసులు మెయిన్ గా ఏదైతే మనకి కృష్ణ టెంపుల్స్ కి సంబంధించి రిలేటెడ్ గా ఉన్న ప్లేస్లలో చాలా వరకు మోహరించి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు కూడా చాలా రకాలైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. సో కృష్ణ మందిరాలు, అదేవిధంగా ఏదైతే వైష్ణవ మందిరాలకు సంబంధించి చాలా మంది స్వామివారిని ఈ రోజు దర్శించుకున్నట్లయితే చాలా మంచి పుణ్య ఫలితాలు లభిస్తాయని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం. సో ఒకసారి భక్తులు ఉన్నారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చిరా అనే దానిపైన కూడా మాట్లాడదాము. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చిన. హైదరాబాద్ నుంచి. అవును. ఎప్పుడెప్పుడు వస్తా ఉంటారు ఈ టెంపుల్ కి? ఇదే సార్ ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం. అవును. మీరు ఎక్కడి నుంచి వచ్చిరా? నిజామాబాద్. ఎప్పుడెప్పుడు వస్తా? ఎప్పుడు ఇక్కడ. అవునా, ఓకే. సో ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి భక్తులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజు శ్రీకృష్ణ దర్శించుకుంటే ఎన్నో పుణ్యాలు ఫలిస్తాయని పెద్దలు చెప్పారు, శాస్త్రంలో ఉంది. అందుకోసమే ఇంత లైన్ అయినా కానీ నిలబడి దేవుని దర్శనం చేసుకోవాలని వచ్చినాము. మా జన్మ తరించాలని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎదురు అపార్ట్మెంట్ ప్రొద్దుటూరి టవర్స్. స్వామివారి దగ్గరలోనే ఉన్నారు మీరు? ఎదురుగా ఉంటాం. ప్రతిరోజు స్వామి దర్శనం తీసుకొని అంటే ఆశీస్సులు తీసుకొని ఆఫీస్కి వెళ్తుంటాం. సో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భగవాన్ని మనము ప్రార్థించుకోవాలి. ఎందుకంటే సృష్టికి వచ్చిన భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి వచ్చారు. అందుకు ప్రతి మనిషి ధర్మంగా నడవాలి అండ్ సత్యము ధర్మం అనేది పాటించాలి. అప్పుడు సృష్టి బాగానే ఉంటుంది. మనందరం సుఖ సంతోషాలతో క్షేమంగా ఉంటాం. అమ్మ, మీరు చెప్పండి, స్వామివారిని దర్శించుకొని వచ్చారు. సో ఎట్లా అనిపిస్తా ఉందమ్మా? ద్వారకకి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. బాగుంటది, సంతోషం. మాకు కన్నయ్య అంటే ఇష్టము. ఆ కన్నయ్య పేరే మా బాబుకు పెట్టుకున్నాం మన్మడికి. మాకు చాలా ఇష్టం కన్నయ్య అంటే. మేము ఎప్పుడెప్పుడు వారానికి ఒకసారి వస్తాము, దర్శనం చేసుకుంటాం, వెళ్తాము. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? మేము ఇక్కడే ఉంటాం, బైపాస్ దగ్గర. ఇక్కడే బైపాస్ దగ్గర ఉంటాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ కృష్ణాయ నమః. శ్రీ సుందర సత్సంగ్ వారి ఆధ్వర్యంలో మన ఇందూరు వాసంలో శ్రీ మారుతినగర వాసుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో ఘనంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా శ్రీ మురళీకృష్ణారాయణంలో శ్రీకృష్ణ పరమాత్మకు ఈరోజు పంచామృత అభిషేకం మరియు అష్టోత్తర శతనామ పూజతో ప్రారంభమై మరియు సాయంత్రం డోలారోహణంతో మరియు మరుసటి రోజు ఈ పల్లకి సేవలో, దాని తర్వాత అందరికీ అన్న ప్రసాద విధంగా ఉంటుంది. అయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణగా మనకు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు దుష్టులను రక్షిస్తూ భక్తులను మంచివారిని అందరినీ కాపాడుతూ ఆయన జన్మించడం జరిగింది. దీనితో
ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహంతో అందరికీ భగవద్గీత బోధించడం జరిగింది. మనకు ఈరోజు ఒలింపిక్స్లో కూడా మనం రీసెంట్గా చూసాము. భగవద్గీత యొక్క ఇన్స్పిరేషన్తో ఆమె ఆ యొక్క పథకాన్ని సాధించడం జరిగింది. కాబట్టి ఎంతో గొప్ప విశేషమైన ఆ యొక్క భగవద్గీత అందరికీ ప్రేరితమై మనకు అందరికీ ఎంతో అనుగ్రహం పొందుతూ ఆ భక్తులు ఇంకా మరింతగా పెరిగి ప్రతిరోజు ఆలయంలో దర్శనాలు చేసుకొని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని మా యొక్క ఆచార్య వారిని తెలియజేస్తున్నాం. జై గిరిధారి, జై జై గిరిధారి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమ పూజ్య గురుదేవులు జ్ఞాన బ్రహ్మ ఆశ విద్యా వాచస్పతి శ్రీ 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 సుందర చైతన్యానందుల వారి యొక్క కరకమలములచే మన ఆర్మూరులో గల మురళీకృష్ణ ఆలయం ప్రతిష్టాపన వారి యొక్క సేవలు భాగ్యం లభించినటువంటి గొప్ప పవిత్రమైనటువంటి మన మురళీకృష్ణ ఆలయం గత 24 సంవత్సరాల నుండి నా భూతో నా భవిష్యత్తులో ధ్యాన మందిరంగా కొనసాగుతున్నటువంటి మన ఆలయం. అందుకు సందర్భంగా సుందర సత్సంగ్ సేవా నిర్వహణలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా 2 రోజులు మనము జరుపుకుంటున్నాము. 26వ తేదీ 27వ తేదీ